ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం చెప్పుకున్న వ్యక్తి పేరు కయీను. కయీను ఆదాము హవ్వల మొదటి సంతానం. కయీను దేవుని సన్నిధిలో నుండి ఎందుకు వెలివేయబడ్డాడు? కయీను మొదటగా అర్పణ తీసుకొచ్చిన దేవుడు దానిని ఎందుకు లక్ష్య పెట్టలేదు? దే ఎందుకు కయీను హేబేలు యొక్క రక్తాన్ని ఒలికించాడు? ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో మనం నేర్చుకోవచ్చు. కయీను ఆదాము హవ్వల మొదటి సంతానం. దేవునికి అర్పణ విషయంలో మొదటగా దేవుని సన్నిధికి అర్పణ తీసుకుని రావాలి అని ఆశతో తీసుకొచ్చింది కూడా కయీను. కయీను భూమిని సేద్యపరచువాడు గనుక తన పంట పొలంలో కొంత భాగాన్ని దేవుని సన్నిధికి అర్పణగా తీసుకువచ్చాడు. ముందుగా తీసుకువచ్చిన కయీను కానీ అతని అర్పణను కానీ దేవుడు లక్ష్య పెట్టలేదు. శ్రేష్టమైనదిగా దేవుని సన్నిధికి కయీను తీసుకురాలేదు. తర్వాత కయీను తనని కానీ తన అర్పణ కానీ దేవుడు లక్ష్య పెట్టకుండా తన తమ్ముడైన హేబేలు యొక్క అర్పణని దేవుడు లక్ష్య పెట్టినందుకు కోపం తెచ్చుకుని హేబేలు మీద పడి అతన్ని చంపాడు. తర్వాత దేవుడు నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు కయీను దేవునికి నిజం చెప్పకుండా పశ్చాత్తాపం పడకుండా నేను నా తమ్ముడికి కావలివాడనా అని దేవుని మాటకు ఎదురు చెప్పి అబద్ధం చెప్పాడు. దేవుడు కయీన్ను గద్దించి అతను చేసిన పనిని బట్టి భూమి శపింపబడినదని నీవు దేశదెంబరివే తిరుగుతావని దేవుడు కయీనుతో చెప్పాడు. నా దోష శిక్ష నేను భరించలేనిది, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేసితివి కనుక ఎవరు నన్ను కనుగొంటారో వాళ్ళని చంపుతారని కయీను దేవునితో చెప్పాడు. కయీను తాను చేసిన పనిని బట్టి మొదటిగా పశ్చాత్తాపము పొందలేదు, కానీ దేవుడు కయీనుతో మాట్లాడిన తర్వాత ఆయన సన్నిధి నుండి వెలివేసిన తర్వాత కయీను ఎంతో పశ్చాత్తాపం పొంది తనని కనుగొన్నవాడు ఎవడో వాడు తన చంపుతాడని మరణాన్నే కోరుకున్నాడు. దేవుడు కయీన్ని చంపకుండా కయీనుకు ఒక గుర్తు వేశాడు. దేవుడు తనతో నువ్వు దేశదిమ్మరిగా ఉంటావు అని చెప్పాడు, కానీ కయీను దేవుని సన్నిధి నుండి వెలివేయబడ్డాను అని కయీను మరణమే తనకి మేలు అని మరణాన్నే కోరుకున్నాడు. మనము దేవుని దృష్టి నుండి తప్పించుకోలేము. ఆయన తీర్పు తీర్చినప్పుడు ఎదురు చెప్పలేము. దేవుడు కయీనుకు జీవించే అవకాశం ఇచ్చాడు, కానీ ఆ జీవితం తనకు నెమ్మది లేకుండా దేవుడు చేశాడు. ఇది మరణము కంటే